నా పేరు సారిని కాంతమ్మ, మల్లాయిగూడెం. మా ఆయన గారి పేరు సారిని నాగేశ్వరరావు. మాకు ఇద్దరు పిల్లలు. మాకు ఎకరంన్నర భూమి ఉంది. అందులో ఫారం ఫండ్ తవ్విచ్చారు. 20x20 తవ్విచ్చారు. అందులో చేపలు వేసుకోవడం జరిగింది. ఒక 500 చేపలు వేసుకున్నాము. సార్ వాళ్ళు అన్నారు, మీరు ఒక పంట వేసారు, అందులో అంతర పంటలు కూడా పండించవచ్చు అన్నారు. పండించవచ్చు అని అంటే ఏ విధంగా పండించాలని తెలుసుకున్నాము. ఇట్లానే మాకు గేదెలు ఉన్నాయి. ఇంతకుముందు వరి గడ్డి అంటే సేలంట గడ్డి దొరికితే తెచ్చుకుని వేసుకునే వాళ్ళము. వాసన నుంచి సార్లు వచ్చి, మీరు సూపర్ నీరు గడ్డి పెంచండి, తాయి బాగా చిక్కగా ఉంటాయి, మీకు రేటు కూడా బాగా వస్తుంది, పెరుగుతాయి పాలని అంటే సూపర్ నీరు గడ్డి వేయడం జరిగింది. అట్లానే మాకు కోళ్ళు కూడా ఇంతకుముందు ఇంట్లో 1-2 పెంచుకునే వాళ్ళము. కోళ్ళ నుంచి ఇంత ఆదాయం పొందవచ్చు అనేది మాకు తెలియదు ఇంతకుముందు. ఇప్పుడు నాబార్డు సార్ల నుండి మేము తెలుసుకోవడం జరిగింది. 50 కోళ్ళు ఉన్నాయి మాకు. 50 కోళ్ళు కూడా 10 పెట్టలు ఉన్నాయి. అవి పిల్లలు చేస్తూ వాటిని ఒక వారం రోజులు జాగ్రత్తగా కాపాడితే వాటంతటికి అయ్యే అటు ఇటు తిరిగి పెరుగుతాయి. మనం ఏమి వాటికి కెమికల్ వాడే అవసరం లేదు. పిల్లలు వచ్చేసరికి వాళ్ళు 12 సంవత్సరాలకి, 13 సంవత్సరాలకి, 15 సంవత్సరాలకి మెచ్యూర్ అయ్యేవాళ్ళు 9 సంవత్సరాలకి, 10 సంవత్సరాలకి మెచ్యూర్ అవుతున్నారు. ఆరోగ్యం పాడవుతుంది. వాటిని తినడం వలన మనకి కూడా ఆరోగ్యంగా ఉంటున్నాం. అంటే బయట కోళ్ళు కంటే మన కోళ్ళే మనం తినాలి, పెంచుకుని. బయట కోళ్ళు అంటే కెమికల్ వాడి అవి మన కోళ్ళు అయితే 6 నెలలు పెరుగుతాయి. అవి ఏమో కెమికల్ వాడడం వల్ల 3 నెలలకే తయారవుతున్నాయి. అవి తెచ్చుకుని తినడం